హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, ఎంతవరకు ఎవరికి ఛాన్సెస్ ఉంది, ఒక 5 అంశాల మీద అయితే ఈ వీడియోలో నేను అనలైజ్ చేయబోతున్నా. మరి మీ దృష్టిలో ఎవరు పవన్ కళ్యాణ్ పడాలా, తనూజ గౌడ లేదా తనూజ పుట్టస్వామి, ఎవరికి ఎంత విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని ప్లస్లు మైనస్లు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మీ దృష్టిలో ఎవరు అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక 5 ఇవన్నా కదా పాసిబిలిటీస్ వీళ్ళకి సపోర్ట్ చేసేది, విన్నర్గా నిలబెట్టేది అనుకునే అంశాలు ఏంటంటే, ఫస్ట్ వన్ పిఆర్. ఇది కళ్యాణ్కి గట్టిగానే ఉంది, అట్లాగే ఆ అమ్మాయి తనూజ గౌడకి కూడా గట్టిగానే ఉంది. ఇద్దరికీ తీవ్రంగానే ముందే సెట్ చేసుకుని వెళ్ళారు. ఇది గత కొన్ని సీజన్ల నుంచి పార్ట్ ఆఫ్ గేమ్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు పిఆర్ అంటే, ఖచ్చితంగా ఒక ఎలివేషన్ ఇస్తారు. ఒక సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళకు ఒక అన్యాయం జరిగింది. ఇప్పుడు నిన్న భరణి ఉన్నాడు, నాకు అన్యాయం జరిగింది అనేటప్పుడు ఆయన ఘోష, ఆయన గోడు ఎవరు హైలైట్ చేసి చూపించాలి, ఖచ్చితంగా పిఆర్ చేస్తారు. ఇగో ఇక్కడ అన్యాయం జరిగింది, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వేసి, ఒక సాడ్ సాంగ్స్ వేసి, ఆ బిట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ఆడియన్స్ అయ్యో నిజంగా అన్యాయం జరిగిందా, బాధపడ్డా, తప్పు కదా, అట్లా ఒక రావాలంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ సెటప్లు వేసి ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లో అన్నింటిలో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక పాజిటివ్గా సింపతి క్రియేట్ చేసేదానికి ప్రమోట్ చేస్తారు. సుమన్ శెట్టి విషయంలో మీకు గుర్తుందా, స్టార్టింగ్లో ఒకసారి ఆయన ఎవరు చూజ్ చేసుకోకపోతే కామనర్స్ వానర్స్ అందరూ ఉండేటప్పుడు అక్కడేమో అన్యాయం జరగలే, అవమానం జరగలే, ఏమీ జరగలే, కానీ ఆయన ఎవరిని తీసుకోలేదు. చూసారని ఏదో శివయ్య సినిమా సాంగ్స్ వేసి సాడ్ మ్యూజిక్ పెట్టి లేపి నెక్స్ట్ లెవెల్ ఇచ్చే ఎలివేషన్, అది మిలియన్ల మంది చూశారు. అది మనకు రెగ్యులర్గా షో ఫాలో కాని వాళ్ళందరూ అయ్యో నిజంగా అంత అన్యాయం చేశారా, అంత అవమానించారా, ఇట్లా అనుకుంటారు. అంటే ఇలాంటివన్నీ చేస్తారు. పాజిటివ్గా తమ అపోనెంట్ కంటెస్టెంట్కి గట్టిగా కౌంటర్ ఇస్తూ, అటాక్ ఇస్తూ, ఒక సిచ్యువేషన్ని బాగా ఎక్స్పోజ్ చేస్తూ, ఎందుకు గెలవాలి, ఎట్లా వాళ్ళకు ఉండే స్ట్రగుల్స్ కావచ్చు, పెయిన్స్ కావచ్చు, వాళ్ళు ఎట్లా ఫైటర్ కావచ్చు, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇక్కడ అన్నీ కలిపి వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే మాదిరిగా శత విధాల ప్రయత్నం చేస్తారు. ఒక పాజిటివ్గా ఇప్పుడు ప్రోమోలు రాగానే కామెంట్స్, మన వీడియోలు రాగానే కామెంట్స్, ఓట్ ఫర్ తనుజ, ఓట్ ఫర్ కళ్యాణ్, లేదా ఓట్ ఫర్ సోన్ సోన్, ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ భరణి, ఇట్లా కామెంట్లు పెట్టడం కావచ్చు, ప్రోమోల మీద కావచ్చు, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ప్రయత్నం అయితే గట్టిగా చేస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇది మరి కళ్యాణ్కి ఉందా అంటే ఆయనకి ఉంది, తనుజకి లేదంటే ఆవిడికి ఉంది, ఇద్దరు పెట్టుకున్నారు, అందులో అనుమానం అక్కడ. రెండో జర్నీ ఎట్లా ఉందంటే, తనుజ జర్నీ హౌస్లోకి వచ్చే ఎట్లా ఉందంటే, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకేలాగా అలా పెయిన్గా వెళ్ళిపోయింది. అప్స్ అండ్ డౌన్స్ లేవు ఆవిడకి, ఎప్పుడు సేఫ్ జోన్లోనే సేఫ్ సైడే ఉన్నట్టు ఉండింది. ఎలిమినేట్ అయిపోతుందేమో టెన్షన్ ఏ రోజు కూడా పడలా. హౌస్లో కూడా వచ్చాక కూడా బిగ్ బాస్ టీం నుంచి కావచ్చు, హోస్ట్ నుంచి కావచ్చు, బాగా అగ్రెసివ్ అయిపోయి దుమ్ము దులిపేశారు. ఆవిడ మైనస్లన్నీ బాగా హైలైట్ చేశారు. ఆవిడ కాన్ఫిడెన్స్ కోల్పోయే మాదిరి గట్టి కోటింగ్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు చూడలే. మీకు మొన్న ఒక ఎగ్జాంపుల్, శివాజీ దివ్యకి బజ్ ఇంటర్వ్యూలో అడిగాడు ఆయన, దివ్య నీకు తనుజకు ఒక తేడా చెప్పనా, ఏంటి సార్ అంటే, నువ్వు ఒక విషయాన్ని పట్టుకుంటా ఎస్ ఇదే 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 అదే పట్టుకుని ఉండిపోతావు. తనుజ అట్లా కాదు, ఫ్లెక్సిబుల్. ఇక్కడ అవ్వలేదంటే వెంటనే రూట్ మార్చి అటు వెళ్ళిపోతుంది, అక్కడ అవ్వలేదంటే రూట్ మార్చి ఇట్లా వస్తుంది, టక్కన చేంజ్ అయిపోద్ది. ఫ్లెక్సిబుల్గా తన జర్నీ మార్చుకుంటూ పోయింది. బట్ నువ్వేంటంటే అక్కడే ఉండిపోతావు అని చెప్పినట్టుగా దివ్య వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి, తనుజ నీ చేతిలోకి ఎప్పుడో గేమ్ లాక్కున్న వేలకే తెలియట్లేదని మాదిరిగా అక్కడ ఉండే సమయం సందర్భాన్ని బట్టి, అక్కడ ఉండే హౌస్ మేట్స్ని బట్టి తన గుప్పిట్లోకి ఎట్లా తెచ్చుకోవాలి వాళ్ళందరినీ అనేది ఆవిడికి నచ్చినట్టుగా, ఆవిడ చెప్పినట్టుగా వినే మాదిరిగా హౌస్ మేట్స్ని ఆడించడంలో ఆవిడ తోపు. కళ్యాణ్తో సహా అందరూ, కళ్యాణ్తో సహా అంటే కళ్యాణ్ ఎటు ఫస్ట్ నుంచి అడుగులకు మడుగులు అవుతుందనే ఉన్నాడు, అందరూ కూడా ఆవిడకి సపోర్ట్గా ఉన్నారు. ఆవిడ చెప్పింది చేద్దాం, ఆవిడకి నచ్చినట్టు ఉందాం, ఆవిడ హట్ అయితే వాదార్చింది ఎట్లా. ఇంకొకటి ఏంటంటే, ఆవిడ చాలా సందర్భాల్లో కావాలని సానుభూతి తెచ్చుకోవడం తప్ప వాంటెడ్లీ ఆవిడని టార్గెట్ చేసేద్దాం, ఆవిడని వండర్ చేసి ఇట్లా ఎప్పుడు రాలే. ఆవిడ ఎట్లా సంజనతో పోప్ ఫైట్ని గోరంతన కొండంత చేసి ఇక్కడ నేను విక్టిమ్ అయిన మాదిరిగా పోర్ట్రేట్ చేసి, అట్లాగే దివ్య ఆమెను తప్పించేస్తే భరణి కోసమే తీసేసిందని బాగా ప్రచారం చేసి, ఆవిడ ఇట్లా నన్ను టార్గెట్ చేస్తారు, నన్ను ఆడనివ్వట్లే, నన్ను పక్కన పెట్టేస్తారని వాంటెడ్లీ సీను సింపతి క్రియేట్ చేసుకుందే తప్ప ఆవిడని ఎప్పుడు ఎవరు కూడా క్రియేట్ చేసే పరిస్థితిలో, కష్టకాలంలోకి ఆవిడని వాంటెడ్లో నెట్టేసిన పరిస్థితి ఎప్పుడు ఎవరో ఒకరు ఆవిడకి హౌస్లో సపోర్ట్ ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలు అన్నీ కల్పిత పాత్రలే, ఈ సీరియల్ అన్నీ కల్పిత పాత్రలు అనే మాదిరిగా ఆవిడ ఎప్పుడైనా బాధపడింది, ఏడ్చింది, ఎమోషన్ అయిందంటే ఆయా సందర్భాలు ఆవిడ కల్పించుకొని చేసుకునేవా, ఆవిడ పార్ట్ ఆఫ్ గేమ్ అది, ఆవిడ గేమ్ అది, అంతే తప్ప ఎప్పుడు కూడా ఆవిడని టార్గెట్ చేసేసి ఒంటరిగా వదిలేసిన పరిస్థితి లేదు. ఎప్పుడు బ్యాక్ బోన్లో ఎవరో ఒకరు, భరణి, ఎమాంజల్, కళ్యాణ్, మాధురి, ఎవరో ఒకరు, రీతి అండ్ డీమోన్, అట్లా ఓవరాల్ జర్నీలో ఉన్నారు. ఇక కళ్యాణ్ జర్నీ చూస్తే ఎట్లా వచ్చింది, ఎమోషనల్గా ఉండింది, ఒడిదొడుకులు ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మొదట్లో కామనర్స్ వానర్స్గా పెట్టినప్పుడు ఇతడైనంత బిస్కెట్ ఎవరు అవ్వలే.
మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్. ఇప్పుడు ఇందుకోసం వచ్చావు అగ్ని పరీక్ష నుంచి నీ మీద చాలా అంచనాలు పెట్టుకుంటే ఒక సోల్జర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా అని ఒక పాజిటివ్ వైబ్ వస్తే 3 వారాలు మొత్తం నేలమట్టం అంటారు కదా అట్లా చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే స్టార్టింగ్లో ట్రయాంగిల్ అని రీతును గోకడానికి ట్రై చేయడం, ఆ తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ లేదురా నాకు సెట్ అయిపోయిందని ఆవిడ చెప్పిన తర్వాత మళ్ళీ తనూజకి సెట్ చేద్దామని ఆవిడ కూడా రీతు ప్రయత్నాలు చేయడం, ఆ ప్రియా శెట్టి వెళ్ళిపోయిన అమ్మాయి ఆ అమ్మాయి ట్రై చేయడం, ఇట్లా ఇవన్నీ చేసి ఇక ట్రయాంగిల్ కుదరలేదని ఇక్కడ ఈ అమ్మాయి కోసం విపరీతంగా ప్రయత్నాలు చేయడం. అప్పటికీ ఇప్పటికీ ఒక ఆరాధనా భావంతో ఉండాలి, అది కూడా ఒక రకం ప్లస్ అయింది. ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇంతలా ఇష్టపడతారు, ఇంతలా ఆరాధిస్తారని కూడా ప్లస్ అయింది. ఇప్పుడు అంటే ఒక వర్గానికి కొంతమందికి నచ్చొచ్చు అది అమ్మాయిలకి, నన్ను కూడా ఇట్లా ఇంతలా ఇష్టపడి ఉండే వాళ్ళు ఉంటే బాగుండని ఒక 1% ఎక్కడో కొంతమంది కనెక్ట్ అవుతారు కదా ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కలాగా. అయితే ఇట్లా మైనస్ అయితే స్టార్టింగ్లో అది అయ్యింది. అట్లాగే రాముకి ట్రోల్ అయిపోతావు జాగ్రత్తగా అని చెప్పి నేనే ట్రోలింగ్ అయిపోయాడు ఆ దశలో. అరే భయ్ నీ భుజం తగులుకుంది, నాకు బాధ వచ్చిందంటే నా భుజం గట్టిది, నిన్ను ఎవడు చూడొద్దు అన్నాడు అని మాదిరిగా తిరిగి మాట్లాడితే ఇది ఎంత యారగెన్స్ ఏంటి, ఎంత యాటిట్యూడ్ ఏంటి, అప్పుడే ఎంత వచ్చేసిందా. మొన్నటి వరకు 3 వారాల క్రితం వరకు అగ్ని పరీక్షలో ఉండేటప్పుడు పాజిటివ్ తెచ్చుకున్నది అంతా చెడగొట్టుకున్నాడు. ఇదేంటని 3వ వారం ఎప్పుడైతే ప్రియాతో ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడో ఇంకా అవుట్ అనేసరికి బాగా ఏడ్చాడు, ఒక్కబట్టి ఏడ్చేసాడు చూడండి. అప్పుడు కొంతమందికి సర్లే రియలైజేషన్ అయ్యాడు, ఇదే కదా కావాల్సింది, తను ఆడుకోవచ్చు కదా, ఎందుకు అలా నెత్తి కలికెక్కేసే అనేది వచ్చింది. పైగా అప్పటికేంటి కామనర్స్ మనీష్ మర్యాద ఈ వీళ్ళిద్దరూ ఆ తర్వాత కూడా ఒక్కొక్కరు అవుట్ అయిపోతుంటే అయిపోయింది, మనము కష్టమే ఇంక ఉండడం అనే పరిస్థితి వచ్చింది. సో ఆ దశలో దమ్ము శ్రీజ కూడా ఇతనికి సపోర్ట్గా ఉన్నాడు. దమ్ము శ్రీజ 2 సార్లు కూడా ఎగ్జిట్ అన్ఫేర్ కనుక ఆవిడకి వచ్చిన సానుభూతి అంతా ఇతని ఫ్రెండ్ కనుక వీళ్ళందరూ కామనర్స్ కనుక ఆ పాజిటివ్ కూడా కలిసి వచ్చింది. ఆ 4వ వారం ప్రియాతో బాటంలో ఉండేసరికి చెమటలు పట్టేసి ఏడిచాడు కదా. ఆ తర్వాత వారం టాస్కులు బాగా ఆడాడు. అతను 100% ఎప్పుడైనా ఈ సీజన్లో ఇచ్చాడంటే అప్పుడు ఇచ్చాడు. ఆ వారం అన్ని టాస్కులు ఎరగొట్టేసి ఆడాడు. ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు పూర్తిగా. ఆ టాస్కులన్నీ మజా వచ్చింది ఆయనకి, హౌస్మేట్స్కి, ఆడియన్స్కి, అందరికీ. ఆ వారం అయింది నిజంగా. అట్లాగే ఫ్యామిలీ వీక్లో ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. ఫ్యామిలీ వీక్లో వాళ్ళ అమ్మగారు రావడం, వాళ్ళ నాన్నగారు రావడం, వాళ్ళు బాగా ఇన్నోసెన్స్ పీపుల్ కావడం, పైగా అన్నింటికంటే హైలైట్ ఎక్కడొచ్చిందంటే అతనికి మైలేజ్ కనిపించిన మైలేజ్ అంటారు కదా, అట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ బయట ఇంటర్వ్యూలు బాగా వైరల్ అయ్యాయి. అక్కడ వాళ్ళ పేదరికం కావచ్చు. ఇప్పుడు తనూజకి మైనస్ అది అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కర్ణాటకలో ఉండడం, పైగా ఆవిడ దురదృష్టం ఏంటంటే వాళ్ళ చెల్లి పెళ్లి కావడం కూడా, ఆ పెళ్లి సందట్లో పెళ్లి పనులు, ఆడపిల్ల పెళ్ళి అంటే 1,00,000 పనులు, టెన్షన్లు ఉంటాయి కదా. వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ రాలేకపోవడం, వచ్చిన వాళ్ళకి మరి తెలుగు వస్తుందో రాదు, తెలుగు పీపుల్కి కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యే మాదిరిగా ఆ ఇంటర్వ్యూస్లో అట్ ద సేమ్ టైం కళ్యాణ్ తలకు ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అందులో వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం, మెయిన్ ఏంటంటే హాస్టల్లో వదిలేశారంట అని వీళ్ళు గుచ్చి అడగడం కూడా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. వాళ్ళ కష్టాల్లో ఆ సిచ్యువేషన్ని చెప్పుకోవడం, మాకు అవకాశం లేకమ్మా, ఆర్థిక పరిస్థితులు బాగోలేక, లేకపోతే మా పిల్లల్ని మేము వదులుకుంటామా అని చెప్పడం, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎట్లా వచ్చాడు, ఆర్మీకి ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఇవన్నీ కొందరికి కనెక్షన్ పాయింట్లు. అవన్నీ మనలాంటోడే, మనలాంటి సామాన్యుడే, మనలాంటి పేదోడే, ఇట్లా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరు కనెక్ట్ అయినాడు. ఇక్కడ ఈవిడ దురదృష్టం ఏంటంటే తనుజకి ఆవిడ అరుపులు, కేకలు, ఆ ఎమోషన్లు వాంటిలో చెడగొట్టుకుంది, కొంతవరకు మైనస్ చేసుకుంది. అవన్నీ ఆవిడని ఎప్పుడైనా ఎవరైనా ట్రిగ్గర్ చేశారు, టార్గెట్ చేశారు, తొక్కేశారు అనుకుంటే బర్స్ట్ అవ్వచ్చు. బట్ లేకుండానే ఊరికే హైపర్ అయిపోయి, ఊరికే టెంపర్ అయిపోయి దానివల్ల కొంత లాస్ అయితే ఉంటుంది. ఆవిడకి ఇంకోటి ఏంటి సెంటిమెంట్, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూలన్నీ పాజిటివ్ ఓటు వస్తే ఆవిడకి ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూ లేవు. కానీ తను చెల్లి పెళ్ళికి వెళ్ళలేకపోయింది, సొంత చెల్లి పెళ్ళికి కూడా అందుబాటులో లేకపోయింది అని ఒక సెంటిమెంట్ ఉంది. అయితే మరి చెల్లి పెళ్ళి ముందే తెలుసు కదా, అయినా ఇక్కడ లక్కీ నెంబర్ 9 కాబట్టి సీజన్ 9కి వచ్చింది కనుక కొంతవరకు అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఫ్యామిలీ పరంగా ఇది ఇట్లా. అట్లాగే కళ్యాణ్కి ఇంకోటి ఏంటంటే రీతుకి డీమోన్కి దూరం పెట్టాడో, ఎప్పుడైతే దూరం వచ్చిందో అప్పటి నుంచి ఈయన కూడా కొద్దిగా పాజిటివ్ పెరిగింది. దమ్ము శ్రీజ రీఎంట్రీ కూడా మంచిదే అయింది. అట్లాగే హోస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో ఆట మార్చుకుంటున్నాడు అని చెప్పడం కూడా, అరే మార్చుకోకూడదా, ఇతడే కదా ఇంకొకరికి ఫీడ్బ్యాక్ తీసుకో ఆట మార్చుకొని చెబుతూ ఇతడికి వచ్చేసరికి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు ఆట మార్చుకున్నాడంటే ఇదేంటిది, తొక్కేస్తారా, ఫీడ్బ్యాక్ తీసుకోకూడదా, ఆట మార్చుకోకూడదా. అప్పుడు బెండకాయ గుండెకాయ ఏదో చపాతీ కర్రీ కోసం గొడవ అయినప్పుడు కూడా అప్పుడే ఇంకా ఓపెన్ అయిదాం, తనుజకి ఎగ్నెస్ట్గా వెళ్దాం అనుకున్నప్పుడు హోస్ట్ తొక్కేద్దామని చూస్తే అవన్నీ చూస్తారు కదా ఆడియన్స్. ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ, అమాయకులు కాదు కదా, అన్నీ చూస్తారు. పాలుకి పాలు, నీళ్ళకి నీళ్ళు వేరు చేసేగలు తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి కనుక అవన్నీ గుర్తించారు. అవన్నీ కూడా ఇద్దరు ప్లస్ పాయింట్ అయ్యాయి. అట్లాగే ఒక 3-4 వారాల క్రితం వరకు ఇద్దరి మధ్య ఒక 10-12% అట్లా అంతకు మించే తేడా అన్నట్టు ఉండేది ఓటింగ్. అయితే తనూజ దివ్యతో పడిన గొడవల్లో, అరుపుల్లో, కేకల్లో దివ్యానే టార్గెట్ చేసి బద్నాం చేసామని అనుకున్న, ఆవిడకే డ్యామేజ్ అయింది అనుకున్న. ఆవిడ కూడా కామనరే, ఆవిడకి వచ్చేది లేదు పోయేది. ఫస్ట్లో వీళ్ళు అన్నారు అగ్ని పరీక్షకు వచ్చే వీళ్ళు అన్నారు మాదే ఉంది, సెలబ్రిటీస్ వాళ్ళు వస్తున్నారు, మేము వస్తే
పోతే వెంట్రుక వస్తే కొండన మాదిరిగా ఉంటుంది, మాకు ఇమేజ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, ఎన్ని రోజులున్నా వచ్చిన ఫేమే చాలు మాకు. బట్ వాళ్ళే జాగ్రత్తగా ఆడాలి అంటే సెలబ్రిటీస్ కూడా అనుకున్నారు, వాళ్ళు కూడా భయం ఉంటుంది. మనం అద్దాల మేడలో ఉన్నట్టు రాయసిరితో బల్లును పగిలిపోద్ది కనుక పర్టికులర్గా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్గా కాన్సెప్ట్ పెట్టేటప్పుడు వాళ్ళు పొలైట్గా ఉండి ఒబిడియంట్ కూడా తగ్గి ఉన్నారు. ఒకవేళ వీళ్ళని ఏమాత్రం టార్గెట్ చేసినా బాబాయ్ ఎంత డ్యామేజ్ అవ్వాల్సిందంటే అంత అయిపోయి ఉండేది. అయితే ఆ దశలో దివ్య విషయంలో తనూజ గొడవలు పడి అరుపులు అరిచి పెద్దగా హైలైట్ చేసిన ప్రతిసారి తనూజ కూడా మైనస్ అయ్యింది. ఏంటి ఈ అమ్మాయి ఊరికే సీన్ క్రియేట్ చేసేసి మరి ఈవిడ కూడా ఇప్పుడు బల్బ్ టాస్క్లో తప్పించేసింది, మరి దివ్య కూడా అట్లా ఏడ్చింది, ఈవిడ వెళ్ళి సింపుల్గా సారీ చెప్పింది. మరి ఆవిడ వచ్చి ట్రైన్ టాస్క్లో తప్పిస్తే ఇంత రచరంబోలో చేసేయడం ఏంటి? మరి ఆవిడ ఆడితే గేమ్, ఈవిడ ఆడితే క్రైమా, పైగా అరుపులు ఏడుపులు ఆలకలు ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు కొంత మైనస్ అయితే అయ్యింది, పూర్తిగా అయిపోయిందని చెప్పకుండా కొంత అయ్యింది. మరి ఇప్పటికైతే చూస్తే కళ్యాణ్ డామినేషన్ కొంత కనిపిస్తుంది, అట్లాగని భారీగా అని చెప్పలేను, కేవలం 5% లోపే కొన్ని చోట్ల కళ్యాణ్ డామినేషన్ కనిపిస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ చోట్ల, ఇంకా కొన్ని చోట్ల తనూజ కూడా లీడ్లోనే ఉంది. సో ఎప్పటికైతే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అబ్బంటే ఇద్దరికీ ఉన్నాయి, 50-50 అని కూడా చెప్పొచ్చు, 5% అటు ఇటుగా ఉంది. కానీ ఇప్పుడు ఈయన దురదృష్టం ఏంటంటే వరుసగా 12, 13, 14 3 వారాలు నామినేషన్లోకి రాకపోవడం అనేది అతనికి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రకంగా చూస్తే తనూజ కూడా ఎడ్జ్లో ఉండొచ్చు, ఎందుకంటే తనూజ ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా ఫస్ట్ ప్లేస్లో పక్కా రాసి పెట్టుకున్న అన్నట్టు ఉండింది. ఆయన ఎప్పుడైతే 11వ నామినేషన్లోకి వస్తే అది లాస్ట్ 3 డేస్లో నామినేషన్లోకి వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది ఆయన పరిస్థితి, ఆయన ముఖ చిత్రం ఏంటి చూద్దామంటే నామినేషన్లోకి రావట్లా. చూద్దాం మరి డైరెక్ట్ ఫైనల్ వీక్గా వస్తాడు కనుక. అయితే మళ్ళీ అతనికి ఎప్పటికీ అడ్వాంటేజ్ అయ్యింది, ఆవిడ కొత్త డామినేషన్ మొన్నటి వరకు కనిపించిన దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత దివ్యకి సపోర్ట్ చేసిన ఆ 4 or 5% అంతా కళ్యాణ్కి టర్న్ అయ్యారు. ఇప్పుడు ఎందుకంటే నువ్వా నేనా అనే పరిస్థితి వచ్చేసింది వీళ్ళిద్దరి మధ్య. వాస్తవానికంటే ఎప్పుడు కూడా 10వ వారానికి వచ్చేసరికి ఇతడు విన్నర్ ఫిక్స్, ఈమె విన్నర్ ఫిక్స్ అని అలాంటి వాళ్ళు అందరూ చెప్పేస్తారు, మీకు కూడా తెలిసిపోతుంది అది. కానీ ఈసారి ఏంటి ఖచ్చితంగా వీళ్ళు తనూజనా కళ్యాణ్ అంటే చెప్పలేని పరిస్థితి వచ్చింది, నువ్వా నేనంటే ఉంటుంది చూడండి లాస్ట్ వరకును. కాబట్టి మీరు కూడా తనూజనే గెలిపించాలి, తనూజే డిజర్వ్ అనుకుంటే ఆమెకు ఓట్లు వేయండి, లేదు కళ్యాణే డిజర్వ్, కళ్యాణే విన్నర్గా చూడాలనుకుంటే ఆయనకు కూడా ఓట్లు అయితే వేసుకోండి. ఎందుకంటే మిస్డ్ కాల్స్ కూడా ఒకటే ఇచ్చాడు, కానీ మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి కనెక్ట్ అయ్యిందో లేదో, ఓటు పడిందో లేదో అని కూడా 4-5 ఇచ్చి పడేయండి, కళ్యాణ్కు 4, తనూజకు 4, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అంటే మీరు ఎవరిని గెలిపించాలనుకుంటే ఎవరైతే వాళ్ళు, ఎందుకంటే విన్నర్ రేస్లో వీళ్ళిద్దరే ఉన్నారు కనుక ఖచ్చితంగా 4-5 మిస్డ్ కాల్స్ ఇచ్చారు, ఒకటి కాబట్టి ఒకటైనా కనెక్ట్ అవుతుంది కదా, ఓటు పడుతుందిగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. అట్లాగే హాట్స్టార్లో కూడా సింగిల్ ఓటు వేయచ్చు. ఇక 4వ పాయింట్ ఏమంటే కళ్యాణ్కి ఓన్లీ తెలుగు ఆడియన్స్ నుంచే వస్తుంది, ఎందుకంటే ఇతను సెలబ్రిటీ కాదు, సీరియల్ ఆర్టిస్ట్ కాదు, అదర్ స్టేట్స్లో ఫ్యాన్ పేజ్లు ఫ్యాన్ గ్రూపులు అవేమి లేవు. మరి తనూజకి ఏంటి తన సొంత ప్లేస్ ఓన్ స్టేట్ కర్ణాటక నుంచి కూడా ఓటింగ్ పడుతుంది. పైగా ఈమె ముద్దమందరం ఇది సీరియల్ ఒక 12 years పైగా అయ్యిందంట, అప్ టు 15 years ఏమో. అది తమిళ, కన్నడ, తెలుగులో కూడా 3-4 భాషల్లో డబ్బింగ్ అయ్యి అక్కడ కూడా మంచి హిట్ అయ్యిందంట. సో ఇప్పుడు సొంత రాష్ట్రం నుంచి కూడా అడిషనల్గా ప్లస్ పాయింట్ ఆమెకు పడేది ఓటింగ్ అంతా సీరియల్ ఆడియన్స్ నుంచి ఆమెకు పడితే, ఈ కళ్యాణ్కి యూత్ నుంచి అమ్మాయిల నుంచి ఇట్లా కళ్యాణ్కి పడుతూ ఉంది, ఇన్నోసెంట్ మన పక్కింట్లో అబ్బాయిలకు ఇట్లా. సో మరి గత సీజన్లో జరిగినట్టు ఇప్పుడు గత సీజన్లో కళ్యాణ్ మలయక్కల నిఖిల్ మలయక్కల్ ఆయనకి సొంత రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి సీరియల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ, సీరియల్స్ చూసేవాళ్ళు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా తనుజ కూడా అట్లాగే జరుగుతుంది, ఎవరు అవునన్నా కాదన్నా. ఇప్పుడు హాట్స్టార్ ఇప్పుడు మన దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసుకోవచ్చు, మనం తమిళ బిగ్ బాస్ ఇప్పుడు చూసి అక్కడ ఎవరికైనా నచ్చి ఓటు వేయాలంటే వేసుకోవచ్చు కదా. అట్లాగే ఈ తెలుగు బిగ్ బాస్లో వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటారు, మన అమ్మాయి అక్కడ తెలుగులో విన్నర్ మెటీరియల్గా ఉంది, విన్నర్ రేసులో ఉంది అంటే అది ఎట్లా తప్పు అవుతుంది? వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఎట్లా వదులుకుంటారు? ఎవరికి వచ్చిన అవకాశం వాళ్ళు లైట్ అయితే తీసుకోరు కదా. సో ఆ రకంగా ఆవిడకి ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఇతనికి ఓన్లీ తెలుగు పీపుల్కి సంబంధించి, తెలుగు రాష్ట్రాలు అన్నట్లే ఇంకా అదర్ స్టేట్స్లో ఉన్నా సరే తెలుగు పీపుల్ నుంచి ఇతనికి వస్తా, ఆమెకి అట్లా తెలుగు ప్లస్ అండ్ వాళ్ళ సొంత రాష్ట్రం నుంచి కూడా ఓట్లు వస్తామని. ఇంకా 5th one ఏంటంటే అవి సెలబ్రిటీగా ముందే ఒక ఫిక్స్డ్ ఫ్యాన్ బేస్తో ఓటింగ్తో హౌస్లోకి వచ్చింది. ఈయన కామనర్గా 0తో మొదలుపెట్టాడు. అయితే ఇతనికి ఆర్మీ పర్సన్ ఇంతవరకు గెలిచింది లేదు కనుక ఇతనికి ఒకసారి గెలిచుంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి దేశమంతా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. బిగ్ బాస్ షోకి సంబంధించి ఆ షో మీద కొందరు బూతుల హౌస్, వ్యభిచార కొంప ఏదో రకరకాల కామెంట్స్ అనేది చేస్తారు కదా, వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టు ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్టయితే ఒక ఆర్మీ సోల్జర్ అంటే గెలిచాడంటే బిగ్ బాస్లో తెలుగులో అని చెప్పేసి తెలుగు సౌండ్ అనేది దేశమంతా రీసౌండ్ వస్తుంది. సో మంచిదా, ఒక పాజిటివ్ వైబ్. మరి ఈమె గెలిస్తే ఏంటి? తనూజ గెలిచిన ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ గెలిచింది, ఉమెన్ పవర్ చాటింది, ఉమెన్
గెలదేమో అనుకున్నారు తెలుగు బిగ్ బాస్లో, బట్ గెలిచింది. అఫ్కోర్స్ బిందుమాధవి గెలిచింది ఓటీటీ, కానీ ఇంకా కొంతమంది లేదు ఓటీటీ ఆవిడ గెలిచింది, స్ట్రైట్ బిగ్ బాస్ గెలవలేదంటే ఆ క్రెడిట్ ఈవిడికి వస్తుంది. కాకపోతే ఆల్రెడీ కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు గెలిచినట్టుగా, సినిమా సెలబ్రిటీలు గెలిచినట్టు, ఒక సెలబ్రిటీలో ఒక ఆర్టిస్ట్ గెలిచింది అనేటువంటిది. కాకపోతే ఫీమేల్గా ఒక వైపు కూడా మళ్ళీ చాలామందికి ఫీమేల్ కంటెస్టెంట్లకి హోప్ కోల్పోతున్న దశలో ఫ్యూచర్లో రావాల్సిన కంటెస్టెంట్లు కూడా తనూజ ఒక రోల్ మోడల్గా ఆమె గెలిచింది, ఆవిడకి సాధ్యమైంది, మనకి కూడా ఇద్దరిని కూడా ఒక రకమైన పాజిటివ్ వైబ్ వస్తుంది. సో ఇద్దరికైతే ప్రస్తుతానికి 50-50 నువ్వో నేనన్నట్టు ఉంటుంది. ఎవరికి కూడా 5% అటు ఇటుగానే డిఫరెన్స్ అయితే ఉంది. చూద్దాం మరి 2 వారాల్లో ఎవరు ఎట్లా ఆడతారో గెలుస్తారో. మీరు మీ దృష్టిలో ఎవరు ఏంటని కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.